సార్ పవన్ కళ్యాణ్ గారిపై కొత్త కేసు హైకోర్టులో వాడి వీడి వాదనలు అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం ఇది సినిమాల గురించి ఓకే ఓకే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమాల్లో నటించడం అన్నది అధికార దుర్వినియోగం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు ఒక విధంగా, అంటే ప్రయోజనాల ఘర్షణ అని ఒక కేసు ఐఏఎస్ ఆఫీసర్గా మాజీ అనుకుంటా విజయ్ కుమార్ అని ఆయన వేశారట. అది హైకోర్టులో ఈరోజు వచ్చిందన్నారు. పూర్తి వివరాలు మనం ఇంకా చూడాలి. కానీ ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అదేమో అనధికారకం కదా, ప్రభుత్వం దగ్గర పని కాదు. కానీ సమస్య అయితే ఒకటి ఎక్కడ వస్తుందంటే, నేను కూడా చెప్పాను, ఒక డాక్టరు ఆయన మంత్రిగా ఉన్నా ప్రాక్టీస్ చేయొచ్చు, ఒక పాటగాడు పాట పాడవచ్చు, అలాగే ఒక నటుడు నటించవచ్చు. కానీ అది పూర్తిగా అధికార యంత్రాంగంతో వీటితో సంబంధం లేని వ్యవహారం అయి ఉండాలి. ఓ ప్రైవేట్ కంపెనీ, ఒక ఉదాహరణకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉండకూడదు, కానీ అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ బయట ఏం చేయకూడదని ఏం లేదు. అలా అయితే కనుక మన ముఖ్యమంత్రులు అందరికీ పెద్ద పెద్ద కంపెనీలు, లిమిటెడ్ కంపెనీలు, వాటాలు అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన నటుడుగా నటించటం ఇప్పుడు 3-4 సినిమాలు దీంట్లో ఉన్నాయి. కానీ గమనించినప్పుడు ఈ ప్రమోషన్స్ లేకపోతే టికెట్లు ఇట్లాంటి అనేక అంశాలు ప్రభుత్వంతో ముడిపడిన వచ్చినప్పుడు అప్పుడు కూడా మాట్లాడడం వల్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కొంచెం వస్తుంది. ఇంతకుముందు ఎవరు ఇలా చేయలేదు, అది కూడా ఉంది. కృష్ణరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక సినిమాలో ఏదో నటించారు, అది ఏ షరతుల ప్రకారం నటించారో మనకు అంతగా తెలియదు. కానీ ఎంజీఆర్ అయినా ఎన్టీఆర్ అయినా పదవిలో ఉన్నప్పుడు నటించలేదు, పదవి ఓడిపోయాకో లేదా ఎన్టీఆర్ మాజీగా ఉన్నప్పుడు నటించారు. ఒకే మేజర్ చంద్రకాంత్ అనేది సూపర్ డూపర్ హిట్ అయింది, ఏదో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన సినిమా అనేది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఉప ముఖ్యమంత్రి విధులు ఇవి కలగబులగం కావట్లేదని చెప్పాలి. విశ్వామిత్ర కూడా ఆయన పవర్లో లేనప్పుడు మొదలు పెట్టడం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెట్టారు. మేనక ఎవరు వేస్తారన్నారు, మీనాక్షి శేషాద్రి వేశారు. ఆ ఒక్క పాట తీశారు, వెంటనే ఎన్నికలు ప్రకటించడంతో ఆ షూటింగ్ ఆపేసి ఆయన వెళ్ళిపోయారు. అయితే జరిగింది ఏంటి అంటే, అప్పుడు కూడా విశ్వామిత్రుడే సంతకం పెడుతుంటాడు, అక్కడ ముఖ్యమంత్రి కాదు. ఇట్లా అఫీషియల్ ఫైల్స్ మీద సంతకం పెడుతుంటే దాని మీద కూడా కొంత విమర్శ వచ్చింది. కానీ ఒకటి కదా, టెక్నికల్గా సంతకం ఏ వేషం వేసుకొని నువ్వు పంచ కట్టుకొని పెట్టావా, టెక్నిక్ వేరు, సాంకేతిక వివరణ వేరు వర్మ. అవును, చట్టబద్ధత వేరు. మీరు ప్యాంట్ వేసుకొని పెట్టినా లేకపోతే ఇంకో చోట పెట్టినా ఏ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ ఏ చీఫ్ మినిస్టర్. బట్ వేరేది ఇక డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి వచ్చేసరికి ఈయన సినిమాల వీటిలోకి వచ్చినప్పుడు అధికారిక ప్రకటనలు అవి తరచూ, మొన్న మీరు చూడండి హరిహర వీరమల్లు ప్రమోషన్ కోసం నేను మ్యాక్సిమం టైం ఇస్తానని ఆయన అందరితో ఒక మోస్తరు యూట్యూబ్ ఛానల్స్తో కూడా మాట్లాడారు. కానీ వాటి అన్నింటిలో రాజకీయాలు, అధికార విషయాలు కూడా తరచూ ప్రస్తావనకు వచ్చాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నటించడం ఓకే, కానీ ఈ నటించే సందర్భంలో ఈ అధికార పాత్ర, అధికార హోదా కాన్ఫ్లిక్ట్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. నేను అనుకుంటాను వాయిదా పడింది ప్రస్తుతానికి హైకోర్టులో. హైకోర్టు తర్వాత అయినా కానీ అదే చెప్తుంది. ఇది ఒక ప్రెసిడెంట్ కూడా అవుతుంది భారత రాజకీయాల్లో. నీవు చాలామంది వస్తున్నారు కదా, ఇప్పుడు గోపి ఉన్నాడు, సురేష్ గోపి, కేరళ ఎంపీ, ఆయన మంత్రి, ఆయనకి ఇలాంటి సమస్యలే వస్తున్నాయి. అంటే ఆయన అయితే ప్రకటించాడు ఏమని, నాకు మంత్రి పదవి కంటే సినిమాలే ముఖ్యమని. అసలు అంతకంటే ఉల్లంఘన ఇంకోటి అక్కర్లేదు. ఒక మంత్రి రాజ్యాంగ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన ఒక మంత్రి నాకు మంత్రి పదవి కంటే సినిమాలే ఇష్టం అని చెప్తే వెంటనే ఆ పాయింట్ మీద కనుక ఎవరైనా మీలాంటి వాళ్ళు పిల్లేస్తే కోర్టులో కావాల్సిన చర్చ, అంత ఆసక్తి లేని ఎందుకున్నావు, లేని వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారని. సరే, ఇక్కడ నడుస్తున్నాయి కదా మన దేశంలో అనేకం, అది నడుస్తున్నాయి, మంచిదే. పవన్కి సంబంధించి మొదటి సంవత్సరంలోనే ఈ చర్చ జరిగి ఇట్లాంటి క్లారిటీ వస్తే అది మంచిదే అవుతుంది. సరైన మార్గదర్శకాలు ఏర్పడితే కొంత సమయం మనం పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో సినిమా డైలాగులో సినిమాల పేర్లో తేవడం వేరు. ఒక అధికార హోదాలో ఉప ముఖ్యమంత్రి అని రాజ్యాంగంలో లేదు, మంత్రి అనుకుందాం, మంత్రి హోదాలో మాట్లాడుతున్నప్పుడు చర్యలు ఇప్పుడు చిన్న టికెట్ల రేటు వచ్చింది, ఇప్పుడు పని వాళ్ళ సమ్మె వచ్చింది, మొన్న అవి వచ్చాయి, అంతకుముందు ప్రమోషన్లు, ప్రతి సందర్భంలో ఏ హోదాలో చేస్తున్నారు రెండు విడదీయరాని కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ అబ్జల్యూట్గా సుస్పష్టంగా నా అధికార హోదాకు దీనికి సంబంధం లేదు అనే విషయం అయితే చెప్పాల్సిన అవసరం వస్తుంది. మరి కోర్టులో ఆయన ఏమడుగుతారు, ఆయన ఏం అఫిడవిట్ దాఖలు చేస్తారు, దాన్ని మనం చూడాల్సి ఉంటుంది.
కానీ ఇది ఈ కేసు అయితే ఇంకా ప్రచారానికి ఉపయోగపడుతుంది, అందులో ఇంకా వేరే ఏమీ సందేహమే లేదు. ఇప్పుడు మీరు చూస్తారు కదా స్మృతి ఇరానీ చాలా తీవ్రంగా మోదీ తరఫున మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఓడిపోయారు, అమేథీలో ఓడిపోయిన తర్వాత ఆమె షీజ్ బ్యాక్ టు బుల్లితెర, మళ్ళీ ఆ క్యూకి సాస్ బీ కభీ బహుతి అనేది కొత్త సీజన్ ప్రారంభించారు ఇప్పుడు. అంటే ఏమవుతుందంటే అధికార పదవులు అనేవి అంత సులభంగా తీసుకోవటము, మానటము, ఓ 10 రోజులు షూటింగ్లో పాల్గొని రావటం, అది ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది మటుకు స్వయంగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం.